శరణం కర్రవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్. మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భజే రమ్యరంభావళీ నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. సీతారామగుణగ్రామ పుణ్యారణ్యవిహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఈ రోజు నుంచి మనం ఒక మహాయజ్ఞం చేసుకోబోతూ ఉన్నాం. దీనికి రామాయణ నవాహ్నం అంటాం. భాగవతానికైతే 7 రోజులు భాగవత సప్తాహం, రామాయణానికి నవాహ్నం 9 రోజులు చెప్పుకోవాలని శాస్త్రం చెప్తోంది. ఆ రామకథని 9 రోజుల పాటు మననం చేసుకుని స్మరించుకుని శ్రవణం ఇత్యాదులన్నీ ఉన్నాయే, అవి దివ్య ఫలాన్ని ప్రసాదిస్తుందని పురాణములన్నీ చెప్తున్నటువంటి విషయం. ఈ పవిత్రమైనటువంటి ఈ ఓరుగల్లు క్షేత్రంలో మళ్ళీ ఆప్తమిత్రులందరి ముందు కూర్చొని రామతత్వం గురించి చెప్పుకునే అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు కల్పించాడు. ఇంకా శ్రీమద్ రామాయణ వైభవం అని పేరు పెట్టుకున్నాం దీనికి. రామాయణ వైభవం, రామవైభవం, రామాయణ వైభవం. రామాయణ వైభవం ఎలాంటిదో ఇంతవరకు కూడా మనకి ప్రొఫెసర్ శివకుమార్ గారు చెప్పారు. ఇది రామాయణం యొక్క వైభవం. రామాయణం మన జీవితాల్ని పాలిస్తోంది. మన దేశాన్ని ఎవడు పాలించనివ్వండి, మన బ్రతుకుల్ని మాత్రం రామాయణమే పాలిస్తోంది. ఈ భారతీయుల యొక్క హృదయాన్ని, భారతీయుల యొక్క సంస్కారాన్ని రామాయణం పాలిస్తోంది. ఇలాంటి గొప్ప గ్రంథాలు కలిగి ఉన్నందుకు మనం సంపన్నులం. ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం. ఈ గ్రంథాలు మన జీవితాన్ని పాలిస్తున్నాయంటే ఇలాంటి గ్రంథాలను కలిగి ఉన్నటువంటి మనం ఎంత ధన్యులం అని ఆలోచించాలి. ఇక రామాయణం అంటే ఏమిటి? రామాయణ వైభవం అనే మాట గురించి చూసుకుంటే, రామవైభవం అనకుండా మనం రామాయణ వైభవం అంటున్నాం. రామాయణం అనే మాటని చాలా చక్కగా వాల్మీకి అన్నారు. రామాయణం, అయనం అంటే త్రోవ అని అర్థం. రామాయణం అంటే రాముని యొక్క త్రోవ, రాముడు ఎలా నడిచాడో చూపిస్తున్నటువంటిది రామాయణం. అయనం అంటే మరొక అర్థం ఆశ్రయం అని అర్థం, అంటే చోటు అని అర్థం అన్నమాట. రామాయణం అంటే రాముని యొక్క ఆశ్రయం. దీని నిండా, ఈ గ్రంథం నిండా రాముడే ఉన్నాడు గనక దీని పేరు రామాయణం అన్నారు. రాముడు ఎలా నడిచాడో చూపిస్తున్నాడు గనక దీని పేరు రామాయణం అన్నారు. మరొక విశేషం ఏమిటంటే రామస్య అయనం రామాయణం, అంటే రాముని యొక్క అయనం అని. ఇంకొక విధంగా చెప్పాలంటే రామాయాహ అయనం రామాయణం, రామా యొక్క అయనం అంట. రామ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. రాముడు, రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉన్నది. రాముడు అంటే రామచంద్రమూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. రామ అంటే ఎవరు? సీతాదేవి జగదంబిక. కనుక రామాయణం అనే మాట రామచరిత్ర, సీతాచరిత్ర కూడా. ఆ విషయం కూడా వాల్మీకి స్పష్టం చేస్తాడు. కనుక సీతారాముల పుణ్యచరిత్ర అన్నమాట రామాయణం అంటే. ఈ పుణ్యచరిత్రలో ఉన్న వైభవం ఏమిటో మనం చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట. అసలు ఆ రామావతారం ఉన్నదే ఎంత విశిష్టమైనటువంటి అవతారం. 10 వేషములలో రామవేషమే బహుబాగనుచు కోరు నన్ను బ్రోవా అంటారు త్యాగరాజస్వామి. 10 వేషాలలోని, అంటే నారాయణ నువ్వు ధరించినటువంటి 10 అవతారాల్లో కూడా ఆ రామావతారం ఉన్నదే అది బహుబాగు, అద్భుతమైనదయ్యా అని కోరుకున్నాను నిన్ను అనుచు నన్ను బ్రోవా అని చెప్తారు. ఈ విషయం విశ్వనాథ సత్యనారాయణ గారు వెంకటేశ్వర స్వామితో చెప్తారు. సన్నుతమూర్తిగా ఇంక 10 ఎత్తు స్వామి, శ్రీరాము చిన్నలు తేలేవు వెంకటేశ్వర శేషాద్రి నిలయ. ఓ నారాయణ, మరో 10 అవతారాలు ఎత్తినప్పటికీ కూడా రాముళ్ళంటి అవతారం మళ్ళీ ఎత్తలవయ్యా నువ్వు. అంత గొప్ప అవతారం ఎత్తేసావయ్యా. ఎలాంటి అవతారం అది? అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అచ్చమవు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, పచ్చని మైడాలు వాడు, శ్రీరామభద్రుడై నీవు చెచ్చర రావయ్యా వెంకటేశ్వర శేషాద్రి నిలయ అంటారు. రాముడు అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అంటే స్వచ్ఛమైనటువంటి సాత్వికమైనటువంటి ధర్మము ఏదైతే ఉందో అదే తన రూపంగా, తన చరిత్రగా, తన లీలగా చూపించినటువంటి వాడు. ఆ రాముడు ఎవరికి దగ్గరవుతాడో తెలుసా? ఎవరికి అర్థమవుతాడో తెలుసా? అచ్చమైనట్టి గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు. మన గుండెలో స్వచ్ఛతగాని ఉంటే రాముడు చాలా దగ్గరవుతాడట. రాముడి పట్ల ప్రేమ పెరుగుతుందట. రామ ప్రేమ కన్నా కావలసినదేమున్నది?
ఆ కారణం చేత ఓ నారాయణ నువ్వు రామమూర్తి వైరావయ్యా అని కీర్తించారు. రాముడు అవతరించి వచ్చాడు. ఎవరి కోసం అవతరించాడు? ఎవరికై అవతారమెత్తితువో రామయ్యా ఇప్పుడైన తెలుపువయ్యా, అవనికి రమ్మని పిలిచిన ఆ మహారాజెవడో వానికి మృక్కేను రామా అంటారు త్యాగరాజస్వామి. ఎవరి కోసం ఎత్తేవయ్యా అవతారం? ఎవరు నిన్ను రమ్మని పిలిచారో గాని ఈ భూమి మీదకి వాళ్ళందరికీ నమస్కారం అంటున్నారు. రాముడంటూ ఒకడు అవతరించడం బట్టే కదా మనకు చెప్పుకోవడానికి రామ కథ దొరికినది, గానం చేయడానికి రామనామం దొరికింది, ధ్యానం చేయడానికి రామ రూపం దొరికింది. అందువల్ల ఓ రామచంద్రమూర్తి నిన్ను ఎవరు పిలిచారో ఈ భీముడికి కానీ వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం. చివరికి మనం రావణాసుడికి కూడా పెద్ద నమస్కారం పెట్టుకోవాలి. ఆయనే లేకపోతే రాముడు ఎక్కడ దొరుకుతాడు? నిన్ను నీ నేలకు దింపినట్టి ధనుజానీకంబు మాపాలికిన్ ఘనులై దోచును, నీదు రూపగుణ సద్గాథా ప్రపంచంబు గంగనదీ మాతృకవోలే ఈ ధరణికిన్ కైసేసి కైవల్యమున్గొని రాజిల్లిన వారికెల్లరకు మృక్కుల్ రామచంద్ర ప్రభు అని ఒక శతకంలో రాసుకున్నాను. నిన్ను నీ నేలకు దింపినట్టి, నిన్ను ఈ నేలకు దింపారయ్యా వీళ్ళందరూ కలిసి. అందుకు వాళ్ళందరికీ నమస్కారం. ఎలా దింపారంటే భగీరథుడు గంగని దింపినట్టు నిన్ను దింపారు. గంగగన్నా పవిత్రం రామనామం, రామకథ. అందుకు రాముడు ఎవరి కోసం అవతరించాడు అంటే ఇక్కడున్న ప్రతివారు అనుకోవలసింది, ఎవరికి వారు అనుకోవలసింది ఏమిటంటే రాముడు నా కోసం అవతరించాడు అనుకోవాలి. ప్రపంచం కోసం అవతరించాడు, బాగు చేయడానికి అవతరించాడు, రాక్షసులను సంహరించడానికి, ఇవన్నీ నాకు అనవసరం. నా కోసం రాముడు అవతరించాడు. నేను స్మరించుకోవడానికి, నేను ధ్యానించడానికి, నేను నా బ్రతుకుకి ఆదర్శంగా చూపించుకోవడానికి రామచరిత్ర వచ్చింది. ఎదురుగా రామాయణాన్ని పెట్టుకుంటాం, రాముణ్ణి పెట్టుకుంటాం, బ్రతుకు సాగిస్తాం. ఆ రాముడున్నాడే ఇలా నడవాలని చెప్తాడు, పూజలు అందుకుంటాడు. ఇహము పరము ఇవ్వగలిగినటువంటి ఏకైక అవతారం రామచంద్ర అవతారం. అందువల్లనే ఎటువంటి అవతారమో చెప్తూ త్యాగరాజుల వారు అంటారు, వేదవర్ణనీయమౌ నామముతో విధి రుద్రులకు మేల్మియగు రూపముతో మోద సదనమగు పటు చరితముతో మునిరాజవేషియౌ త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితివో అని. ఇది మీరు బాగా గమనించితే రామవైభవం అర్థమవుతుంది. రాముడి పేరు, రాముడి రూపము, రాముని యొక్క చరిత్ర, ఈ మూడు మనకు కావాలి. పేరు ఎటువంటిది అంటే వేదవర్ణనీయమౌ నామముతో, వేదములు వర్ణించినటువంటి నామం రామచంద్రమూర్తిది. రామ అనేది మామూలు 2 అక్షరాలు కాదు, 7 కోటి మహామంత్రాల సారం రామ అనేటువంటి నామం. ఆ ఒక్క రామనామాన్ని పట్టుకుని తరించిపోయిన మహాత్ములు ఉదాహరణలుగా కొల్లలు కనబడతారు మనకి. అందువల్ల ఏమైంది? ఆ నామం ఎటువంటిది? వేదవర్ణనీయమౌ నామము. ఇక రూపం ఎటువంటిది అంటే విధి రుద్రులకు మేల్మియగు రూపముతో. ఎప్పుడైనా ఒక అవతార పురుషుడు అవతరించాడు అంటే ఆ రూపం ఎలా ఉంటుంది అంటే ధ్యానయోగ్యమైన మంగళకరమైన రూపం ఉంటుంది. అంతేగాని ఎవరిని పడితే వారిని మనం అవతార పురుషుడు అనడానికి వీల్లేదు. కారణ జన్మలు ఉండొచ్చు, సిద్ధ పురుషులు ఉండొచ్చు, కానీ అవతార పురుషులు ఎప్పుడు పడితే అప్పుడు రారు. యుగానికొకరు రావడం కూడా అరుదు. అలాంటి ఒక రాముడు, కృష్ణుడు, వీరు అవతార పురుషులు అనిపించుకుంటారు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర ఉండాలి. మొదటిది ఏమిటి? వేదవర్ణనీయమౌ నామం. వేదం ప్రతిపాదించినటువంటి మంత్రమూర్తే దేవత అవుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళు దేవత కారు గనక వేదవర్ణనీయమైన నామం ఉండాలి. రెండవది ఏమిటి? విధి రుద్రులకు మేల్మియగు రూపము. ఎటువంటి రూపమది? విధి రుద్రులకు మేల్మి అంటే బ్రహ్మ, రుద్రుడు మొదలైనటువంటి వారు కూడా ధ్యానం చేసేటటువంటి రూపంట. రూపం ఎప్పుడైనా ఎలా ఉండాలంటే ధ్యానయోగ్యమై ఉండాలి. అంటే ఒక్కసారి ఆ రూపంగానే మనసుకు తగిలిందా వెంటనే ఒళ్ళు పులకించిపోవాలి. చందురి వర్ణుని అంద చందములు హృదయార విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు అన్నారు కదా. అలాంటి దివ్యమైనటువంటి ఆ మంగళ విగ్రహం, రామ విగ్రహాన్ని వర్ణిస్తాడు వాల్మీకి అనేక చోట్ల. తనివి తీరా వర్ణిస్తాడు. వాల్మీకి అంత భక్తుడు ఉండడు మనకి. ఆ తనివి తీరా వర్ణిస్తూ ఆ రాముని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు, గుణాన్ని వర్ణిస్తాడు, నామవైభవాన్ని వర్ణిస్తాడు, మధురంగా వర్ణిస్తాడు.
ఆ దివ్యమంగళ విగ్రహం ఎటువంటిదంటే బ్రహ్మరుద్రాదులే ధ్యానం చేస్తారట అటువంటి రూపం. ఇంకా కనుక నామం అటువంటిది, రూపం అటువంటిది. ఇక చరిత్ర ఎటువంటిదో చెప్తున్నారు. త్యాగరాజస్వామి మహర్షి, ఆయన ఒక రామాయణం రచించాడు. ఆయన పాటలన్నీ కలిపితే ఒక రామాయణం అవుతుంది. అందుకు త్యాగరాజ మాటతో మనం తీసుకుంటున్నాం. 96 కోట్ల రామతారక మంత్ర జపం చేసి సిద్ధి పొందినటువంటి ఆ మహాత్ముడు చిన్న మాటలతో రామాయణం చెప్తున్నాడు. చూడండి, నామం చెప్పారు, రూపం చెప్పారు. చరిత్ర ఎటువంటిది? రాముని యొక్క చరిత్ర మోద సదనమగు పటుచరితముతో అని 3వ వాక్యం. మోద సదనమగు పటుచరితము. రాముని యొక్క చరిత్ర ఏమిటంటే మోద సదనంట. మోదం అంటే ఆనందము అని అర్థం, సదనం అంటే నివాసం అని అర్థం. రాముని చరిత్ర ఆనందానికి నివాసం. రాముడి కథ వింటూ ఉంటేనే ఆనందం పొంగుతుంది మనకి. ఆ కథ నిండా ఉన్నటువంటిది ఏమిటి? బ్రహ్మానందం ఉన్నది, ఆనందం ఉన్నది. కనుక ఆనందం, ఆనందంతో పాటు మరేమిటుంది? పటుచరితము అన్నాడు. పటు అంటే పటిష్టమైనటువంటి చరిత్రట రామునిది. ఏమిటా పటుత్వం అంటే ధర్మము యొక్క పటుత్వం. రామచంద్రమూర్తి ధర్మ విగ్రహుడు. ధర్మం ఆయనలో కనబడుతుంది. ఎలా ఉండాలో చూపిస్తాడు రామచంద్రమూర్తి. సృష్టిలో ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు లక్షల మంది ఉంటారు, కానీ అనుష్ఠించేవాళ్ళు ఏ ఒక్కడో ఉంటాడు. మొదటి నుంచి కూడా ఈ జగత్తు లక్షణం అది. మనుజులు ఈ రీతి నడవు వలయునన్ మాటలు చెప్పు మనుజులు లక్షలు కోట్లు అంటారు విశ్వనాథ్ వారు. మనుషులు ఇలా ఉండాలి అని చెప్పే మనుషులు లక్షలు కోట్లు ఉంటారట. కానీ నడచు మనిషి, నడిపించు మనిషి లేరు, ఒక్క శ్రీరాముడు తక్క అన్నారు. నడిచే మనిషి, నడిపించే మనిషి మరెవరూ లేట, ఒక్క రామచంద్రమూర్తి తప్ప అని. మహితమౌ సృష్టి చిరనాటి నుండి శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయ. ఈ సృష్టి ఆరంభం నుంచి మనం పరిశీలిస్తే నడిచి నడిపించేటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందువల్ల వేదవర్ణనీయమైన నామము, విధిరుద్రాదులు కూడా ధ్యానించే రూపము, ఆనందకరమైన ధర్మమయమైన పటుచరిత్రం కలిగినటువంటి మునిరాజవేషయౌ త్యాగరాజనుత అన్నారు. రాముడెవరు అంటే మునిరాజుట. మునిరాజు అంటే ఋషిరాజు. రాజఋషి కాదు, ఋషిరాజు ఆయన. రాజఋషి అంటే రాజై ఋషి అయినవాడు, కానీ ఆయన అలా కాదు, ఋషై రాజు అయినవాడు. రామచంద్రమూర్తి ఒక మునివలే ఉన్నాడు. మీరు గమనించితే రామచంద్రమూర్తి యొక్క స్థితప్రజ్ఞత పూర్తిగా కనబడుతుంది రామాయణంలో. స్థితప్రజ్ఞుడై ఆర్షధర్మ ప్రతిష్ఠాతగా కనబడతాడు మనకి. కేవలం మునివేషంతోనే వెళ్ళాడు ఆయన. రావణునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మునిరాజవేషియే వెళ్ళాడు ఆయన. కనుక రామచంద్రమూర్తి మునిరాజవేషిగా కనబడతాడు. ఈ ముని లక్షణం, రాజలక్షణం ఈ రెండు ఉన్నవాడే ధర్మాన్ని రక్షించగలడు. ఋషి అయిన వాడికి ధర్మస్వరూపం తెలుస్తుంది, రాజు అయిన వాడికి ధర్మాన్ని ఎలా ప్రతిష్ఠించాలో తెలుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఋషి అయిన వాడికి ధర్మం యొక్క స్వరూపం తెలుస్తుంది, రాజు అయిన వాడికి ఆ ధర్మాన్ని ఎలా ప్రతిష్ఠించాలో తెలుస్తుంది. ఈ రెండూ తెలిసిన వాడు రామచంద్రమూర్తి. అందుకే మునిరాజవేషయో త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితివో అని చెప్పారు. ఇలాంటి దివ్యమంగళమైనటువంటి ఆ రామచరిత్రని స్మరించుతూ ఆనందించుకోబోతున్నాం. నీ మేను నామ వైభవంబులను, నీ పరాక్రమ ధైర్యములు, శాంతమానసము ఈవులును, వచన సత్వం వచన సత్యము రఘువర, నీ ఎడ సద్భక్తియు జనింపకను దుర్మతములను కల్లజేసి అని చెప్తూ ఎందరో మహానుభావుల కీర్తనలో ఇదే త్యాగరాజస్వామి చెప్తారు. నీ మేను నామవైభవములు, స్వామి నీ యొక్క దివ్యమంగళ విగ్రహము, నీ పేరులో ఉన్న వైభవము, నీ పరాక్రమము, నీ యొక్క ధైర్యము, నీ శాంత మానసము, నీవు చేసే వితరణ బుద్ధి అంటే ప్రజలకి నువ్విచ్చినటువంటి కారుణ్యము, నీ యొక్క సత్యవచనము ఇత్యాదులు అన్నీ కూడా నిరంతరం మననం చేసుకుంటూ ఉన్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు, వారికి నమస్కారం అన్నారు. అలాంటి మహానుభావులు చెప్పిన మాటల ఆధారంగా మనం రామాయణ వైభవాన్ని అందుకోబోతున్నాం. ఇప్పుడు రామాయణం అందజేసిన వారెవరు? వాల్మీకి మహర్షి. మన వాళ్ళకి రాను రాను మనం ఏమిటో తెలియని రోజులు వస్తూ ఉన్నాయి. రామాయణం ఎవరు రాశారంటే చెప్పలేని పరిస్థితులు కూడా వస్తున్నాయి. చివరికి వేదాలు ఎక్కడివి అంటే మ్యాక్సిముల్లర్ రాశాడనే రోజులు కూడా వస్తున్నాయి మనకి.
ఎందుకంటే మనకి అవి చదువుకుని ఆ ఇంగ్లీష్ అనువాదాలు చదువుకుని అవే ప్రధానం అనుకుని చివరికి రామాయణం కూడా జపాన్ వాడో రాసాడంటాం. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే గోమూత్రం అనేటువంటిది చాలా గొప్పది అని అమెరికా వాడు కనుగొని దాని మీద పేటెంట్ హక్కు తీసుకున్నట్ట, వాడే కనుగొన్నాడని. అలాగా జర్మనీలో గాయత్రి మంత్రం, వేదం వీటన్నిటికీ ట్రేడ్ మార్కులు రిజిస్టర్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇలాగా మనమైనటువంటి విషయాలు మనం విస్మరిస్తూ ఉంటే అవతల వాళ్ళు వీడు గొప్పతనం తెలుసుకుని మళ్ళీ చెప్తున్నారు మనకి. అలాంటి సమయంలో రామాయణం ఎవరు రాశారు, వాల్మీకి రచించాడు అని ప్రశ్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అది కూడా తెలియనటువంటి కాలం మనకు వస్తుంది. అయితే ఈ రామాయణం ప్రపంచాన్నంతటినీ కదిలించిన ఒక మహాగ్రంథం. ఆశ్చర్యం వేస్తుంది, ఎప్పుడు పుట్టిన రామాయణం, ఎప్పటిది. ఇంకా ఈ ప్రపంచ దేశాలు కళ్ళు తెరవక ముందు పుట్టింది రామాయణం. అలాంటి సమయంలో పరిపూర్ణ మానవుడంటే ఇతడు అని చూపించింది. అలాంటి పరిపూర్ణ మానవుడిని మళ్ళీ ఇప్పటి వరకు సమాజం సృష్టించుకోలేకపోతుంది. అంత గొప్ప ఆదర్శాన్ని ప్రతిష్ఠించిన గొప్ప దేశం భారతదేశం. గొప్ప కవి వాల్మీకి దర్శించి అందజేశాడు కదా అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని మనకి. అందుకే ఒక పాశ్చాత్యుడు అంటాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ అంటాడు. గ్రంథాలయాలని తగలబెట్టేయండి పర్వాలేదు, రామాయణం ఒక్కటి ఉంటే చాలని చెప్పాడు. ఒక్క రామాయణం ఉంటే చాలు, మళ్ళీ ఈ జాతిని మొత్తాన్ని జాగృతం చేయొచ్చు అని చెప్పాడు. అది రామాయణం. అందుకే ఉండేది రాముడొక్కడు, ఊరక చెడిపోకు మనసా అంటారు త్యాగరాజు. ఉన్నాడు రాముడొక్కడు చాలు మనకి, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియే చెంతనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అన్నారు రామదాసుల వారు. చాలా, ఆయన ఒక్కడుంటే చాలు మనకి. ఈ జాతి యొక్క రక్తంలో ప్రతి అణువణువులో రామనామం ప్రవహిస్తోంది. అటు గంగ, ఇటు గోదావరి, అటు కావేరి అంతా కూడా తన తరంగాలలో రామనామాన్ని గానం చేస్తుంది. గంగ ఒడ్డున రామచరిత మానసం పుడితే గోదావరి ఒడ్డున రామభద్రమూర్తి వెలిశాడు కదా మనకి. కనుక భారతదేశ అంతరంగమంతా రామగంగా తరంగమే పూర్ణంగా. ఇలాంటి ఆ రామాయణం తొలిగా అందజేసినటువంటి ఆదికవి వాల్మీకిని మనం నమస్కరించుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా వాల్మీకి రుణం తీర్చుకోలేం. అసలు మన సంపదకున్నటువంటి గొప్పతనం మనం విస్మరిస్తున్నామే. ఇంతకన్నా ఘోరకృత్యం మరొకటుందా? ఇంకా స్పందించడం లేదు, జాగృతి రావట్లేదు మన జాతికి. ఒక్కసారి చూస్తే ఇలాంటి గొప్ప గ్రంథం ఇచ్చినటువంటి వాల్మీకి రుణం మనం తీర్చుకోగలమా ఈ జీవితంలో అనిపిస్తుంది మనకి. పాప అది గొప్ప గ్రంథం అని కూడా తెలియకుండా ఉన్నాం కనుక జీవితాలు సాగిపోతున్నాయి. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బ్లిస్ అని, అజ్ఞానమే ఆనందం అని దానిలో కొట్టుకుపోతూ ఉన్నాం. ఒక్కసారి రామాయణాన్ని చూస్తే మళ్ళీ అలాంటి కావ్యం ఎప్పటి వరకు పుట్టలేదనిపిస్తుంది. రామాయణం ఉన్న హైట్స్ ఉన్నాయే, అంత ఔన్నత్యంతో ఇంతవరకు ఎవరు రచించలేకపోయారట. అలాంటి మహాగ్రంథం రామాయణం. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా అన్నారు విశ్వనాథ వారు. ఎన్ని జన్మలెత్తినా సరేనయ్యా వాల్మీకి యొక్క రుణం తీర్చుకోలేమట. మరి ఎలా తీర్చుకోగలమంటే, ముని రుణం తీర్చుకోవాలంటే వారు రచించిన గ్రంథాలని నిరంతరం అధ్యయనం చేయాలి, నిరంతరం అధ్యయనం చేయాలి, నిరంతరం అధ్యయనం చేయాలి, ఆచరణలో పెట్టాలి. అదే ముని రుణం తీర్చుకోవడం అంటే. అందుకు ముని రుణం తీర్చుకోవడానికి రామాయణ గాథలు జరుగుతూ ఉండాలి, వాటి అధ్యయనం జరుగుతూ ఉండాలి, ప్రవచనాలు జరుగుతూ ఉండాలి, మననం జరుగుతూ ఉండాలి, ఆచరణ జరుగుతూ ఉండాలి. అదే ముని రుణం తీర్చుకోగలగడం. అలాంటి ముని రుణం తీర్చుకోవడానికి మనకి 9 రోజులు ఆ కాలపురుషుడు అవకాశాన్ని ఇచ్చాడు గనక వినియోగించుకుందాం మనం. ఇందులో వాల్మీకి రామాయణం ప్రారంభించేటప్పుడు తాను ఎలా రామాయణాన్ని రచించాడు అనేది తానే చెప్పుకున్నాడు ఎంత స్పష్టంగా. ఎందుకంటే గ్రంథాలు 2 రకాలు. మామూలుగా ఒక కవి రచించే గ్రంథం వేరు, ఒక ఋషి రచించేది వేరు. ఋషి అయినటువంటి వాడు రచించేది మంత్రమయమై ఉంటుంది, ప్రతి అక్షరంలో మంత్రం ఉంటుంది. అందువల్ల ఋషి యొక్క రచనా విధానం వేరు, అతడు ఎటువంటి పరిస్థితుల్లో రాశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి మహర్షి అయినటువంటి వాల్మీకి రామాయణాన్ని కూర్చిన విధానమే ఒక అపురూపమైన విధానం. అందుకే ఎన్ని యుగాలు గడుస్తున్నప్పటికీ
ఆ రామాయణం తీసుకుని అందులో ఉన్న అంతరార్థాలు చెప్తూ వస్తున్నారు పండితులు. వాళ్ళ తపస్సులకు అనుగుణంగా అన్ని రహస్యాలు పెట్టేశాడు అందులో. ముఖ్యంగా మంత్రమయంగా కూర్చేట. ఏ మంత్రం? రామాయణం వేదసమం. వేదమే రామాయణం, అందులో సందేహం లేదు. మన వాళ్ళు అంటారు వేదాలను ఉద్ధరించాలంటే వేదాల గురించి తెలుసుకోవాలని. బాధపడక్కర్లే. వేదాన్ని మనం ఉద్ధరించేది ఏమిటి? వేదం మనల్ని ఉద్ధరించాలి. కానీ ఎవడో సూర్యుడికి మబ్బులు కప్పిస్తే సూర్యుడిని వెలుగులోకి తెస్తానన్నట్ట. సూర్యుడిని వెలుగులోకి తెచ్చుకోవడం ఏంటి? మబ్బులు తొలగించుకోవాలి. కానీ మనకి వేదాన్ని ప్రత్యేకించి ఉద్ధరించుకోవాలని ఎవ్వడూ తాపత్రయపడక్కర్లే. వేదం పరమేశ్వర శబ్దం, అది ఎప్పుడూ ఉద్ధరింపబడే ఉంటుంది. ఉద్ధరించబడవలసింది మనం చెయ్యవలసింది ఏమిటి అంటే ఆ వేద ధర్మం ఎక్కడ చెప్పబడిందో అది పట్టుకోవాలి మనం. ఈ వేద ధర్మం అందరికీ అందుబాటులో వచ్చేలాగా ప్రతిష్ఠింపబడిన గ్రంథాలు ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం. వీటిలోనే వేదం అంతా ఉంది. రామాయణం వేదసమం అన్నారు. రామాయణం వేదసమం అయినప్పుడు వేదం మంత్రాత్మకం కదా, మరి మంత్ర రహస్యాలు కూడా రామాయణంలో ఉన్నాయన్నమాట. ఏ మంత్రం? వేదమాత ఏ మంత్రమో ఆ మంత్రమే ఉందన్నారు. వేదమాత ఎవరు? గాయత్రీదేవి. ఆ గాయత్రీ మంత్రమంతా కూర్చేసేట రామాయణంలో. అసలు రామ అనేదే 1000 గాయత్రి మంత్రాలు పెట్టు. 7 మహామంత్రసారం. ఇందులో అతిశయోక్తులేమీ లేవు. యజుర్వేదంలో చెప్పబడుతుంది. రామ అనే నామం గొప్పతనం గురించి చెప్తూ యజుర్వేద మస్తక సార్థత్వాత్ అని చెప్పాడు. అది వేదాలలో మస్తక స్థానంలో ఉందిట, శిరస్థానంలో, ప్రధాన స్థానంలో ప్రకాశిస్తుందట రామ అనేటువంటిది. అటువంటి గాయత్రీ మంత్రం ఏ పరతత్వాన్ని చెప్తుందో ఆ పరతత్వం రాముడిందులో. అది సూర్యమంత్రమైతే ఈయన సూర్య తేజస్సంభవుడైనటువంటి నారాయణుడే. అలాంటి ఈ రామాయణం ప్రారంభించేటప్పుడే 24,000 శ్లోకాలు గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలకి సంకేతంగా తీసుకున్నారని పెద్దలు నిరూపించి చూపిస్తారు. ప్రతి 1000 శ్లోకాలు అవగానే ఒక్కొక్క అక్షరం వస్తూ ఉంటుంది. తత్ అని మొదలై చివరికి ప్రచోదయాత్ అని పూర్తయ్యే దాంట్లో ఆ తకారం నుంచి ఈ తకారం వరకు ఉన్నటువంటి పరంపర అంతా కూడా ప్రతి 1000 నామాలకు ఆ వరుస వస్తూ ఉంటుంది. కనుక మొదటి శ్లోకానికి వెళ్లే ముందే నమస్కరించి ఆ శ్లోకానికి స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం అని ప్రారంభమవుతోంది రామాయణం. ప్రథమ శ్లోకం తకారంతో ప్రారంభమైంది. గాయత్రీ మంత్రం యొక్క ప్రథమాక్షరం ఇక్కడ కనబడుతోంది మనకి. ఇది ఇలా ఉండగా తప అనేటటువంటి శబ్దంతో మొదలవుతుంది. తపస్సు అనేటువంటి శబ్దంతో బ్రహ్మదేవుడు సృష్టి ప్రథమంలో ఆవిర్భవించిన వెంటనే ఆ కమలంలో అంటాం మనం జలంలో. ఈ తప అనే మాట వినబడింది. తప అంటే తపస్సు చెయ్యి అన్నాడు. తపస్సు చెయ్యమని చెప్పడం ఎవరు చెప్తున్నాడు? బ్రహ్మదేవుడికి కూడా ఎవడు కారణమో ఆ పరబ్రహ్మ చెప్తున్నాడు ఆయనకి. తపస్సు చేయి, తపస్సు చేయి, తపస్సు చేయి. కనుక జీవితం ఎందుకు? తపస్సు కోసం. తపస్సు లేకపోతే ధర్మం తెలియదు, తపస్సు లేకపోతే దైవం తెలియదు. కనుక తపించడం, భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియ శక్తులు కానీ బుద్ధి శక్తిని కానీ తప్పింపజేయాలి. అంటే వాటికి పని పెట్టాలి. ఏం పని? ఆ పరతత్వం తెలుసుకోవడానికి వీటికి పని పెట్టాలి. కనుక చింతన చేయడం, ధ్యానం చేయడం, ఆలోచించడం, ఇవన్నీ తపశ్శబ్దానికి అర్థాలు అనేకం చెప్పారు. తపస్సు అంటే ఆలోచన అని ఒక అర్థం చెప్పారు. తపస్సు అంటే స్వధర్మవర్తిత్వం అని ఒక అర్థం చెప్పారు. తపస్సు అంటే తప్పించిపోవడం అని అర్థం చెప్పారు. అన్నీ ఒకటే తెలియజేస్తాయి. మనకున్నటువంటి ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా ఆ పరతత్వాన్ని సాధించుకోవడానికి వినియోగించడమే తపస్సు అంటే. అలాంటి తపస్సు చెయ్యాలి అంటే దానికి తగినటువంటి అధ్యయనం నిత్యం ఉండాలి. అదే స్వాధ్యాయం అంటే. ఈ తపస్సు స్వాధ్యాయం ఏనాడు మానకూడదట. అలా ఏనాడు మానకుండా ఉన్నటువంటి మహాత్ముడు అని మొదటి వాక్యంలోనే ఎంత చక్కగా మొదలుపెట్టారు చూడండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇందులో ఏం చెప్తున్నాడంటే నారదుణ్ణి వాల్మీకి అడిగాడు అని ప్రారంభిస్తున్నారు. వాల్మీకి చాలా సూటిగా చెప్తాడు మాటని. ప్రతి మాట చాలా సార్థకంగా వాడతారు, ఒక్కటి వృధాగా వాడరు. అంత సార్థకంగా ఆయన వాడితే మనం ఎలా వినాలి అంటే సావధానంగా వినాలి. సార్థకమైన శబ్దాన్ని సావధానంగా వినాలి. ఏకాగ్రంగా వింటేనే అందరూ పట్టుకుంటాం. మనం చేయవలసిందంతా ఏకాగ్రత. వాల్మీకి నారదుణ్ణి అడిగాడు అనే ఒక్క చిన్న మాటని ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇందులో నారదుడి యొక్క గొప్పతనం చెప్తున్నాడు, ఇంకేమీ లేదు. తపస్వాధ్యాయ నిరతుడైనటువంటి వాడు వాగ్విదాం వరం. వాగ్విధులు అంటే వాక్కు యొక్క రహస్యం తెలిసినటువంటి వారు వాగ్విధులు. వాక్ అంటే మాటలు. శబ్దముల యొక్క రహస్యం తెలిసినటువంటి వాళ్లల్లో వరం అంటే శ్రేష్ఠుడు అన్నారు. వాక్కుల రహస్యం తెలిసిన వాళ్లలో శ్రేష్ఠుట్ట. వాక్కులంటే ఏమిటి? వేదాదులు మొదలుకొనొచ్చినటువంటి విద్యలన్నీ వాక్కులు. ఈ విద్యల యొక్క రహస్యం తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళలోకందరికీ శ్రేష్ఠుట్ట నారదుడు. అటువంటి వాడు ఒకవైపు తపస్వాధ్యాయ నిరంతరం తపస్సు, నిరంతరం స్వాధ్యాయం. ఇంద్రియాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తపస్సు చేయవలసిందే. బుద్ధి ఎంతవరకు ఉందో అంతవరకు తపస్సు చేయవలసిందే. తపస్వాధ్యాయం లేకుండా ఒక్క క్షణం గడవకూడదు. జీవితం ఉన్నదే తపస్సుకి. అందువల్ల మహాత్ములు నిరంతర తపస్సు చేస్తూ ఉంటారు. తపస్వాధ్యాయ నిరతుడు వాగ్విదాంబరుడు. ఇంకొకటేంటి? మునిపుంగవం అన్నాడు. మునుల్లో శ్రేష్ఠుట్ట. 3 లక్షణాలు ఇక్కడ చెప్పారు. తపస్వాధ్యాయ నిరతుడు, వాగ్విదాంబరుడు, మునిపుంగవుడు అయినటువంటి వాడు. మునిపుంగవుడు అంటే ముని అంటే మననం చేసేవాడిని ముని అంటారు. నిరంతరం మననం చేసేవాడు. ఏ సత్యాన్ని తను తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని నిరంతరం మననం చేస్తూ ఉండాలి మనస్సుతో. వాడు ముని. కనుక ఈ 3 లక్షణాలు కలిగినటువంటి నారదుణ్ణి తపస్వి అయినటువంటి వాల్మీకి అడుగుతున్నాడు. అడుగుతున్నవాడెవడు? ఆయన తపస్సే. అంటే కాలక్షేపం కోసం అడగట్లేదు అని. మనం అడుగుతాం ఎవడైనా కనబడితే. ఎక్కడైనా ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఎవడైనా మొహం తెలిసిన వాడు కనబడితే ఏమంటే డౌట్ అండి అని ఎదురుగుంటే వచ్చి కూర్చుంటాడు. ఆ వచ్చి కూర్చున్న వాడికి ఆ పక్కన ఏదైనా రాజకీయ వ్యవహారం మొదలైందనుకోండి, మనం డౌట్ తీరుద్దామని ప్రయత్నిస్తుంటే వాడు ఈ మాట పక్కన తోసి చదివింటాడు కూర్చుని. అంటే వాడికి నిజంగా పుట్టిన డౌట్ కాలక్షేపానికి పుట్టిందే తప్ప నిజమైన జిజ్ఞాసతో పుట్టలేదు. మనలో 100కి 100 పాళ్ళు ఒక మంచి కథ వినాలని వెళ్ళినా, ఒక సందేహం తెచ్చుకోవడానికి వెళ్ళినా కేవలం ఇలాగే ఉంటుంది. కాలక్షేపం అనే ఉద్దేశమే తప్ప జిజ్ఞాస అనేటువంటిది మనం కోల్పోతున్నాం. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే తీవ్ర తపన ఉండాలి. కనుక చెప్పేవాడు ఎంత తపస్వో వినేవాడు కొంత తపస్వి అయినా అయి ఉండాలి. వాడికి అది వినాలి, అది తెలుసుకోవాలి, గ్రహించాలనే సిన్సియారిటీ, ఆ తపస్సు ఉండాలి. దానికోసం తన ఇంద్రియాలన్నింటినీ ఏకాగ్రం చేయగలిగేటువంటి తపస్సైనా ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉండాలి. అందువల్ల అడుగుతున్నవాడు తపస్వి, అడగబడుతున్నవాడు తపస్వి. నారదుణ్ణి వాల్మీకి అడిగాడు కనుక వాళ్ళేవో కాలక్షేపం కోసం అడిగే మాటలు కావు అని. ఇక్కడ యోగంలో తపస్సు చాలా అవసరం, తపస్వాధ్యాయములు చాలా అవసరం అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్తాడు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని పతంజలి యోగ సూత్రాల్లో ఒక సూత్రం. తపస్వాధ్యాయములు, ఈశ్వరారాధన, ఈ 3 ఉంటేనే యోగం సిద్ధిస్తుంది అని చెప్పారు ఆయన. ఇదంతా క్రియాయోగం అని చెప్పుకుంటాయని తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పారు. నారదుణ్ణి ఏమని అడుగుతున్నాడో వినండి. ఇవి జాగ్రత్తగా మనం వింటే తర్వాత రామకథ మనకంతా సులభంగా అర్థమైపోతుంది. అవతారిక నాంది చెప్తున్నాడు వాల్మీకి. తాను ఎలా రాస్తున్నాడు రామాయణం, ఆ రామాయణం ఎటువంటి సందర్భంలో పుట్టిందో చెప్తున్నాడు. ఇదే రామాయణ వైభవం అంటే. అందుకు దీని గురించి చెప్పుకోవడం సూటిగా, ఎక్కడ వర్ణన కాదు, డైరెక్ట్గా దిగుతున్నాడు ప్రశ్నలోకి. ఏమని? కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఇక్కడ వరకు ఆయన ప్రశ్న. వాల్మీకి నారదుణ్ణి అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట ఇదంతా. ఈ ప్రశ్న బాగా పరిశీలిస్తే
మనకి తర్వాత నారదుడు చెప్పే సమాధానంతో రాముడేమిటో అర్థమైపోతాడు. ఇది బాగా అర్థం చేసుకుంటే రామాయణం అంతా అర్థమవుతుంది. ఇక్కడ వాల్మీకి అడుగుతున్న మాటకి ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం మీరు పరిశీలించండి జాగ్రత్తగా. మొత్తం 16 లక్షణాలు ఇందులో చెప్తున్నాడు. ఓ నారదా, ఇలాంటి లక్షణాలున్నవాడెవడైనా ఇప్పుడు లోకంలో ఉన్నాడా అని అడుగుతున్నాడు ఆయన. కోన్ వస్మిన్ సాంప్రతం లోకే. సాంప్రతం అంటే ఇప్పుడు, లోకే ఈ లోకమునందు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు చెప్పు అని అంటున్నట్ట. అంటే ఇది నిజానికి ఎలాంటి ప్రశ్న? నారదుడు వచ్చాడు గనక అని అడుగుతున్నాడా? నిజంగా ప్రశ్న ఉన్న సమయంలో నారదుడు వచ్చాడు గనక ప్రశ్న బయట పెడుతున్నాడా? అంటే ఈ ప్రశ్న పుట్టడానికి ఇంతకాలం తపస్సు చేశాడు వాల్మీకి. అది గ్రహించాలి. వాల్మీకి ఇంతకాలం చేసినటువంటి తపస్సు ఇప్పుడు ఫలించబోతోంది రామాయణ రూపంలో ఆయన నుంచి. అది ఫలించడానికి మొదటి అవస్థ ఈ ప్రశ్న రగలడం అనమాట. ఆ రగిలి ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్న. దీనినే బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మన బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము గురించి తెలుసుకోవాలనే కోరిక, అది చెప్తున్నాడు. జిజ్ఞాస పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలనే కోరిక కనుక బ్రహ్మ జిజ్ఞాస ఇది. గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా చేరుతాడో, ఏ విధంగా అడుగుతాడో అది చూపిస్తున్నాడు. వాల్మీకి తన గురువుగా ఎవరిని పెట్టుకున్నాడు? నారద మహర్షిని. నారద మహర్షి అనే గురువుని అడుగుతున్నాడు, అయ్యా ఈ లక్షణాలున్నవాడెవడైనా ఉన్నాడా? ఈ 16 లక్షణాలున్నవాడెవడైనా ఉన్నాడా? అంటే వాల్మీకి తెలుసు పూర్ణ పురుషుడు అంటే ఎవడు భూమి మీద ఉండడు, పరిపూర్ణుడు అంటూ భూమి మీద ఎప్పుడూ ఉండడు, ఎవడికో ఒకడికో అరకొరే ఉంటుంది. కనుక తను ఏదైనా కథ రాయాలి అంటే ఆ అరకొరవాడిని హీరోగా తీసుకుంటే ఎలాగా? పరిపూర్ణుడిని హీరోగా తీసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు చాలా హీరోలను చూపిస్తూ ఉంటారు. వాడు ఎవడండి అంటే వాడు బ్యాక్గ్రౌండ్లో పెద్ద దొంగ తిరుగుతూ ఉంటాడు, చిట్ట చివరికి ఎక్కడో రియలైజ్ అయిపోతాడు, మంచివాడైపోయాడు, వాడు మనకి హీరో. ఆహా అని వాడిని ముందు పెట్టుకుంటాం. సగం జీవితం దొంగ అయిన వాడు హీరోగా దొరికాడు అనుకోండి, వాడు మన బ్రతుకంతా దొంగగా మార్చగలడు. వాడు మన ముందు 100 మార్కులు ఉంటేనే 30 మార్కులు తెచ్చుకోగలం. మన ముందే 30 మార్కులు ఉంటే 3 మార్కులు వస్తాయి మనకి. మనకు ఆదర్శంగా ఉండేటువంటి వాడు ఎవడై ఉండాలి? ఒక పరిపూర్ణుడైనటువంటి వాడు ఉండాలి. ఆ పరిపూర్ణుడు ఎవడు అనే తపన, అది తపస్సులో పుట్టినటువంటి తపన. ఎవరా పరిపూర్ణుడు? ఇప్పుడున్నాడా? ఎక్కడున్నాడు అనే తపన ఆయనలో బయలుదేరింది. తపస్సు వల్ల బయలుదేరిన తపన అది. ఆ తపనతో ప్రశ్నిస్తున్నాడు, ఈ 16 గుణాలున్న పరిపూర్ణుడు ఎవడైనా ఉన్నాడా అని. ఏమిటా గుణాలో చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. గుణవాన్ మొదట చెప్పాడు. గుణవాన్ అంటే పూర్తి సద్గుణములతో కూడినటువంటి వాడు, పూర్తి సద్గుణములతో కూడినటువంటి వాడు అయి ఉండాలి. రెండవది కశ్చ వీర్యవాన్, మహావీరుడైనటువంటి వాడు. సద్గుణములు కలిగి ఉండడం, వీరత్వం కలిగి ఉండడం, ఈ రెండు ఉంటే చాలునా? చాలదుట. ఇంకోటి ఏంటంటే ధర్మజ్ఞశ్చ, ధర్మమేమిటో తెలిసినటువంటి వాడు అని చెప్తున్నాడు. ధర్మజ్ఞశ్చ, ధర్మము గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు అయినటువంటి వాడు. నాలుగవది కృతజ్ఞశ్చ, కృతజ్ఞతాగుణం కలిగినటువంటి వాడు. కృతజ్ఞతాగుణం అంటే ఎవరు ఏది చేసినా గుర్తుపెట్టుకునే లక్షణం ఏదైతే ఉందో అది కృతజ్ఞత. రాముడి యొక్క కృతజ్ఞత లక్షణం. ఇప్పుడు ఈ 16 లక్షణాలు ఆయన ఎక్కడెక్కడ ఎలా చూపించాడో రామాయణం అంతా చూపిస్తాడు వాల్మీకి తర్వాత. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ మాటని కూడా వృధాపదమని పక్కకు తోసివద్దు, గుండె ఫలకం మీద రాసుకోండి వీటన్నిటినీ కూడా. గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ. తర్వాత ఏం చెప్తున్నారు? సత్యవాక్యో, ఆడే ప్రతి మాట కూడా సత్యమే మాట్లాడతాడైనా. సత్యవాక్యో, దృఢవ్రత. వ్రతం అంటే పట్టుదల, దీక్ష అని అర్థం. ఏదైతే ఒకటి సాధించాలి అనుకుంటాడో దానిని సాధించే వరకు నిద్రపోకుండా ఉండడమే వ్రతం. ఆ వ్రతాన్ని దృఢంగా పడతాట, మామూలుగా కాదు, దృఢమైనటువంటి వ్రతము కలిగినటువంటి వాడు. అంటే పని యొక్క ఫలాన్ని పొందడానికి దృఢమైనటువంటి దీక్ష ఎవడి దగ్గర ఉంటుందో అతడు దృఢవ్రతుడు. కనుక సత్యవాక్యో దృఢవ్రత. వీటికి తోడు చారిత్రేణ చ కోయుక్త. తర్వాత చెప్తున్నారు, ఇది 7వ క్వాలిఫికేషన్. చారిత్రేణ చ కోయుక్త, చరిత్ర కలిగినటువంటి వాడు.
చరిత్ర అంటే ప్రవర్తన, నడవడిక. అది చారిత్రం అంటే. చక్కని నడవడిక ఎవడి దగ్గరుంది అంటే అంటే గుడ్ క్యారెక్టర్ అన్నమాట. చారిత్రేణ చకోయుక్త, గొప్ప క్యారెక్టర్, దానితో కూడుకున్నటువంటి వాడెవడు. సర్వభూతేషు కోహిత, ఇన్ని ఉంటూ సమస్త ప్రాణికోటి యొక్క హితాన్ని కోరేవాడు. సమస్త ప్రాణికోటి యొక్క హితాన్ని కోరేవాడు. ఒక మానవ హితాన్ని కోరేవాడే మానవుడు కాదు, సమస్త ప్రాణికోటి యొక్క హితాన్ని కోరగలగాలి. చివరికి గరిక పరక యొక్క హితం కూడా కోరుకోగలగాలి. అలాంటి ప్రకృతి హితం కోరుకునేటువంటి వాడు ఎవడు అని అడుగుతున్నాడు. విద్వాన్ కహా, వీడికి తోడు విద్వాంసుడై ఉండాలి, సమస్త విద్యలలో పారంగతుడై ఉండాలి. అటువంటి వాడు. సమర్థశ్చ, విద్యలు ధర్మము అన్నీ తెలిసే, అన్నీ బాగా అర్థమయ్యే, కానీ చేయగలిగిన సమర్థత ఉండాలి కదండి. ఆ సమర్థత కూడా ఉండాలి. కనుక సమర్థశ్చ. కశ్చైక ప్రియదర్శన, వీటన్నిటితో పాటు ఉండవలసిన లక్షణం ఏమిటి? ప్రియదర్శన. ప్రియదర్శన అంటే ఆయన్ని చూస్తే చాలు అందరికీ ప్రియం కలగాలట. ఇలాంటి వాడు ఎవడైనా ఉంటాడు సృష్టిలో? పొగిడేవాడు ఒకడుంటే తిట్టేవాడు 10 మంది ఉంటారు, లేదా పొగిడేవాళ్ళు 10 మంది ఉంటే తిట్టేవాడు ఒక్కడైనా ఉంటాడు. వాడు కూడా లేకపోతే పాపం ఎలాగా? ఎవడో ఒకడు ఉండాలి పక్కన. అందుకే మనం పంచాంగం, కొత్త పంచాంగం రాగానే తీస్తాం, రాజపూజ్యం అవమానం ఏవి ఎంత ఉన్నాయో చూసుకుంటాం. కానీ చూసిన వెంటనే అందరికీ ప్రియభావం కలిగేటట్టు కనిపించేవాడు ఎవడు? కశ్చైక ప్రియదర్శన. రాముణ్ణి చూస్తే చాలు రాక్షసుడు కూడా కరిగిపోతాడట. మీరు రామాయణం పరిశీలిస్తే కనబడుతుంది, ఎక్కడికక్కడ రామచంద్రమూర్తి దర్శనంతో పతివాడు పడిపోతాడు. అలాంటి చూసిన వెంటనే ప్రియభావం కలిగించేటువంటి విగ్రహం ఎవరో. విగ్రహం అంటే అర్థం ఏమిటి? తానేమిటో తన విగ్రహమే చెప్తుంది. కొందరిని చూస్తే చాలు మనకి వాడు మొహంలో నవ్వన్నది కాగడా పెట్టి వెతికినా కనబడదు మనకి. ఎందుకంటే వాడు లోపల ప్రసన్నత లేదు, వాడికి లోపల ప్రపంచం మీద కోపం వాడికి. అందువల్ల వాడు మొహం ఎప్పుడు ధుమధుమలాడుతూనే ఉంటుంది. వాడికి ప్రపంచం పట్ల ప్రేమ, ప్రపంచం పట్ల శ్రేయస్సు కోరుకోవడం అనేది ఉంటే, ఇతరుల్ని గౌరవించాలనే లక్షణం ఉంటే వాడు ముఖంలో వినయం, నవ్వు ఇవన్నీ కనబడతాయి. ఈ ప్రియదర్శనత్వం అంటే అది. అవతల వాడికి చూసిన వెంటనే ఒక మంచి ఇంప్రెషన్ కలిగించగలిగేటువంటి లక్షణం కలిగి ఉండడం. కశ్చైక ప్రియదర్శన. వీటికి తోడు ఈ ప్రియదర్శనం గురించి చెప్తారు. ఈ ప్రియదర్శనాన్నే రమణీయత అంటారు. క్షణం క్షణం నవమైతి తదేవ రూపం రమణీయతాయా అన్నారు. క్షణం క్షణం నవతాముపైతి, చూస్తున్న కొద్దీ కొత్త కొత్తగా అనిపిస్తాడట రాముడు. ఇవాళ చూసాం కనుక మళ్ళీ రేపు చూస్తే నిన్న చూసిన మొహమే అనిపించదు. ఎప్పుడు చూసినా కొత్త కొత్తగా అనిపిస్తాడట. నిత్య నూతనంగా కనిపించేటువంటి, అంటే ఆల్వేస్ ఫ్రెష్ అన్నమాట. నిత్యం ఫ్రెష్గా కనబడుతున్నటువంటి వాడు. క్షణక్షణం నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. రమణీయత అంటే అర్థం చెప్తూ శాస్త్రం చెప్తున్న అర్థం ఇది. చూస్తున్న కొద్దీ కొత్తగా కనిపించి ఆనందాన్ని కలిగించేదాన్ని రమణీయత్వం అంటారు. రమణీయత్వం ఎక్కడుంటుందో దాన్నే రామ అంటారు. రమణీయత్వాత్ రామ. క్షణక్షణం ఆనందం కలిగించేటువంటి లక్షణం కలిగిన వాడు రాముడు. కనుక రాముణ్ణి ఎన్ని మార్లు తలుచుకున్నా రమణీయమే. మీరు ఎన్ని మార్లు వినలేదు రామ కథ, నేను ఎన్ని మార్లు చెప్పలేదు. మళ్ళీ కూర్చున్నా మళ్ళీ ఆనందిస్తున్నామంటే అదే రాముడు. క్షణక్షణం నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. అది రమణీయత్వ లక్షణం. వీటికి తోడు ఆత్మవాన్ కహ. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ఆత్మవంతుట్ట. ఆత్మ అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయనుకోండి, బోలుడన్న అర్థాలు. ఆత్మవాన్ అనే దానికి భౌతిక అర్థం ఏంటంటే ధైర్యవంతుడు అని అర్థం, ధైర్యము కలవాడు. ఆత్మవాన్ అనే మాట చాలా గొప్ప విషయం. ఆత్మవాన్ అంటే ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పారు. ఈ భారతీయ సంస్కృతి అంతా ఆత్మ అనే శబ్దం మీద ఆధారపడింది. ఈ 16 క్వాలిఫికేషన్ గురించే ఎక్కువ తెలుసుకుంటే తర్వాత కథ అంతా సులభంగా అర్థమవుతుందని ముందే చెప్పాను. ఆత్మవాన్ అని చెప్పారు. ఆత్మవాన్ అంటే ఈ ఆత్మ అనే విషయం గురించి ఆలోచించండి. ఈ దేహం ఉన్నది, ఆ దేహంలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ క్షేమం చూసుకోవాలి కానీ దేహక్షేమం కాదు అనే బేసిక్ ప్రిన్సిపుల్ మనకు కావాలి. అదొక్కటి ఉంటే ధర్మాలన్నీ ఉంటాయి. అది లేకపోతే ధర్మమే లేదు. ఆత్మ అనేది ఒకటి ఉంటేనే దీనికి చావు లేదని, పుణ్యపాపాలవన్నీ దీని వెంట ఉంటాయని ఇవన్నీ జాగ్రత్తలు పడతాం.
ఆత్మజ్ఞానమే ఆత్మ అనే స్పృహే లేదనుకోండి, దేహమే నేను అనుకున్నాం అనుకోండి, ఇంక ఈ దేహం నేను అనుకున్నాం ఎప్పుడో భోగాల కోసం తాపత్రయం, ఈ దేహాన్ని పోషించడం, దేహాన్ని సుఖపెట్టడం. ఎప్పుడైతే దేహమే ఉంది ఆత్మ లేదనుకున్నామో ఇంకా పాపం లేదు, నరకం లేదు, పుణ్యం లేదు, ఏదీ లేదు. కనుక ఎన్నేనే చేయొచ్చు. రాజైనటువంటి వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆత్మవాన్ అన్న మాట వేస్తాడు వాల్మీకి అనేక చోట్ల. దశరథుడి గురించి చెప్తున్నప్పుడు కూడా ఆత్మవాన్ 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 అంటాడు. ఇదేంటయ్యా వేదాంతం విషయం, ఇది మనకు అక్కర్లేదని ఇలా అనుకునే మనం చాలా కోల్పోయాం. ఎప్పుడో ముసలితనం వచ్చే కావలసింది కాదు వేదాంతం, ఇప్పుడే కావాలి మనకి. కనుక ఆత్మవంతుడు కావాలి ప్రతివాడు. ఆత్మవంతుడైతేనే ధర్మం అనేది ఉంటుంది, లేకపోతే ధర్మం ఎక్కడుంది? ప్రతి రాజకీయ నాయకుడికి ఆత్మ అనేటువంటి జ్ఞానంగానే ఉంటే ఇన్ని కుంభకోణాలు ఉండవు, ఇన్ని లంచగొడితనాలు ఉండవు మనకి. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు సింహాసనం ఎక్కితే ఆ రాజ్యం క్షేమంగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ అనే ఎరుక ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ దేహం నేనని, ఈ దేహంతో ఉన్నవాళ్ళు నేననుకుని దానికోసం కూడబెట్టుకోవాలని అక్రమాల చెయ్యుడు వాడు. ఆత్మనిత్యం అనే భావం ఉన్నవాడు ఎప్పుడు ఆ పని చేయడు. ఈ రహస్యం తెలుసుకుని మనకు తెలుగులో రామాయణాన్ని అత్యద్భుతంగా అంచిన మహర్షి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రామాయణం ప్రథమ శ్లోకంలో చెప్తారు, ఆత్మనిత్యం మకాలాద్యవిచ్ఛిన్నమ్ము సచ్చిదానంద సంపచ్చయమ్ము అద్వితీయం మేకమపరిణామ ప్రాప్తమపరిమేయం అది అచ్చ తెలివి అని ప్రారంభిస్తాడు. ఆత్మనిత్యము మొత్తం సంస్కృతి, మొత్తం ధర్మం, మొత్తం అంతా కూడా ఆత్మనిత్యం అనే మాట మీద ఆధారపడింది. అది వదిలిపెడితే మరి ఏ ధర్మం లేదు. కనుక భగవద్గీత ప్రారంభించబోతూ కృష్ణుడు ఏం చెప్పాడు? నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. ఆత్మ ఉందయ్యా, ఆత్మ అది శాశ్వతం అని ముందు అభయవచనం ఇచ్చాడు. నువ్వు చావవు, నువ్వు ఆత్మ అనుకుంటే నువ్వు చావవు, నువ్వు దేహం అనుకుంటే నువ్వు చచ్చి తీరతావు. చావని ఆత్మవు నువ్వు, చచ్చిపోయే దేహానివి కావయ్యా. వినశ్యంచ వినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. కనుక నశించిపోయే లక్షణం కలిగిన దేహంలో నశించని లక్షణం కలిగిన ఆత్మ ఉంది. అది ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు పండితుడు అని చెప్పాడు ఒక్క మాటలో కృష్ణ పరమాత్మ. అది తెలిసిన వాడు ఆత్మవాన్ అని ఒక్క మాటలో చెప్పడం తేలికే గాని అలా ఉండగలిగడం చెల్లింది రామచంద్రమూర్తికి. ఆత్మవాన్ కహ జితక్రోధ. క్రోధం అనేటువంటిది లేదుట అతనికి, క్రోధం అనేది లేదు. క్రోధం అంటే అర్థం ఏమిటి? ద్వేషభావమే క్రోధం, ఇంకేమీ కాదు. క్రోధానికి ఒకటే డెఫినిషన్, కోపం వేరు, క్రోధం వేరు. క్రోధం అంటే ద్వేషభావం. సృష్టి పట్ల ఎవడి పట్ల ద్వేషం ఉన్నా అది ప్రమాదమే, అది క్రోధం అనేది. ఆ క్రోధాన్ని జయించినటువంటి వాడు జితక్రోధ, సృష్టి పట్ల ద్వేషభావం లేనటువంటి వాడు అని చెప్పి ద్యుతిమాన్ మహా తేజస్సంపన్నుడు అన్నాడు. ఆయన చూస్తూ ఉంటే ఆయన నుంచి వెలుగొస్తుంది, వర్చస్సు వస్తుంది. అది ద్యుతి అంటే. వర్చస్సు అంటే అర్థం ఏమిటి? ఒక మనిషి నుండి కనబడే కళాకాంతే కాదు, ఆ మనిషిని తలుచుకుంటే ఒక కళాకాంతి మనకు వస్తుంది. అతడి ప్రవర్తన, అతడి మాట, అతడి చేత, అతని ప్రతి కదలిక ఒక ద్యుతే, ఒక ప్రకాశమే. అతడి నుండి ఏది ప్రసరింపబడుతుందో అది ప్రకాశం. మన నుంచి ప్రపంచానికి ఏది ఎక్స్ప్రెస్ చేయబడుతుందో అది ప్రకాశం. కనుక ఆయన నుంచి ఎక్స్ప్రెస్ చేయబడేవన్నీ కూడా దివ్యములైనటువంటివి. కనుక ద్యుతిమాన్ కో అనసూయక, ఎవరి పట్ల అసూయ లేనటువంటి వాడు అని చెప్పారు. అసూయ అనేది ద్వేషానికి తోబుట్టు. అంటే తన దగ్గర లేదు అవతలి వాడి దగ్గర ఉంది అనుకుంటే వచ్చేటటువంటి భావం ఏదో అది అసూయ. కనుక అసూయ ద్వేషములు అని రెండు చెప్తారు. ఈ రెండు అక్క చెల్లెలు అన్నమాట. ఈ రెండూ లేవు ఆయన దగ్గర, పరిపూర్ణుడైనటువంటి వాడు అని చెప్పి చివరికి ఏం చెప్తున్నాడు చూడండి, ఇది చాలా ముఖ్యమైన మాట. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని ఒక్క మాటలో చెప్పాడు. ఇదంతా ఒకటే వాక్యం, 16వ వాక్యం. ఏమిటి? ఆయనకి గాని కోపం వచ్చిందా దేవాశ్చ, దేవతలు కూడా భయపడతారట. అలాంటి వాడు ఎవడేనున్నాడా అని. ఆయనకు గాని కోపం వస్తే దేవతలు కూడా భయపడాలి, అలాంటి కోపం రావాలన్నాడు. అలాంటి కోపం ఉన్నవాడు ఉండాలా? దేవతల్ని సైతం భయపెట్టగలిగేవాడున్నాడా అని అంటున్నాడు. అలుగుటియే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రుడై అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు నీ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా అన్నాడుగా చలపిల్ల వెంకటకవి. ఇదే అనమాట. ఆయన గారు కానీ కోపం వస్తే దేవతలు కూడా భయపడతారన్నాడు. ఇక్కడ క్రోధాన్ని జయించిన వాడిని పైన చెప్పి ఆయన కోపం వస్తే దేవతలు కూడా భయపడతారని చెప్పడం ఏంటండి? ఇదంతా అసంగతంగా ఉన్నాయి. అందుకే మన పురాణాలన్నీ ఇలా ఉంటాయి అనేస్తాం వెంటనే.
కానీ జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ క్రోధం అన్నాడు, ఇక్కడ రోషం అని మాట వేశాడు. క్రోధం అంటే ద్వేషభావంతో చెప్పడం. పరమాత్మకి ఎప్పుడు క్రోధం కలుగుతుంది, ఎప్పుడు ఆయనకు ప్రపంచం మీద కోపం వస్తుంది అంటే అధర్మాన్ని శిక్షించేటప్పుడు ఆయన ఉగ్రమూర్తియే అవతరిస్తాడు. ఆయన ఉగ్రత్వాన్ని చూస్తే దేవతలు కూడా భయపడతారట. అంటే ఉగ్రత్వం అంటే ఆయన శాసనం. పరమాత్మ ఒక శాసనం చేస్తాడు, ఆ శాసనం దాటడానికి ప్రకృతి మొత్తం భయపడుతుంది. ఇదే వేదం చెప్తుంది. భీషాస్మాద్వాతపవతి భీషోదేతి సూర్య. ఆయన యొక్క శాసనానికి భయపడి వాయువు సక్రమంగా వీస్తున్నాడు, సూర్యుడు సకాలంలో వస్తున్నాడు. ఎందుకంటే ఈశ్వర శాసనం. ఈశ్వర శాసనాన్ని ధిక్కరించకూడదు. అమ్మో ఈశ్వరుడు ఆయన వచ్చి కొట్టక్కర్లే, ఆయన తలచుకుంటే ఆ భయం కలుగుతుంది. అది భక్తి వల్ల ఏర్పడ్డ భయం, అది ఆయన యొక్క శాసనం వల్ల ఏర్పడ్డ భయం. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని ఇక్కడతో ఆపేశాడండి. 16 లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా అని. అయ్యా, పరిపూర్ణమైన మానవుడు ఇలా ఉంటాడు కనుక ఇలా అడిగాడు అని మన వాళ్ళు ఇప్పటి వరకు అర్థం ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు, కాదనలేదు. కొంచెం ఏకాగ్రంగా వినండి, ఇక్కడే నేను చెప్తున్నాను. ఎందుకంటే రహస్యం చెప్పాలి. మీరు నేను ఎన్నిమాల్లో రామకథ విన్నాం, కానీ ముఖ్యమైన పాయింట్స్, ఆ కేంద్రమైన విషయాలు పట్టుకోవాలి. అందుకే ఏకాగ్రంగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయనకి ఏ జిజ్ఞాస పుట్టిందన్నాను? వాల్మీకి మొదట బ్రహ్మ జిజ్ఞాస అని మాట వేశాను నేను. ఎందుకంటే మామూలుగా ఇద్దరు మనుషులు కలిస్తే గొప్ప మనిషి ఎవడు అని అడగడం వేరే విషయం, కానీ ఈయనకు బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. పరబ్రహ్మము గురించినటువంటి జిజ్ఞాస. ఆ పరబ్రహ్మ ఇప్పుడు లోకంలో ఉన్నాడా అని అడుగుతున్నాడు అనమాట. అది ఇక్కడ విషయం. అంతేగాని పరిపూర్ణమైన మానవుడు ఉన్నాడా అని నిర్వచించుకోవడం కాదు. పరబ్రహ్మ మానవుడిగా ఇప్పుడున్నాడా అని అడుగుతున్నాడు. అది కనుక ఈ 16 లక్షణములు బ్రహ్మ లక్షణములు, మానవ లక్షణములు కావు. పరమేశ్వర లక్షణములు 16 కూడా, భగవంతుడి లక్షణాలు ఈ 16 కూడాను. ఈ 16 భగవంతుడి లక్షణాలు ఎలాగా అంటే మళ్ళీ నేను 16కి మరొక అర్థం చెప్పుకుంటూ రావాలి. ఇప్పటి వరకు మానవార్థం చెప్పుకున్నాం, ఇప్పుడు భగవదర్థం చెప్పుకుంటూ రావాలి. ఆ భగవదర్థం చెప్పుకుంటూ వస్తే మళ్ళీ 9 రోజులు పడుతుంది మనకి. అందుకేగా పెట్టుకున్నాం రామాయణ వైభవం. అది తర్వాత ఎలా నడిచేడో చూపిస్తాం. కానీ సూచనగా ఒక మాట చెప్తున్నాను. గుణవాన్ అనేది మొదటి మాట. చివరికి ఏం చెప్తున్నాడు? కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస సంయుగే. ఈ రెండిటి మధ్య ఉన్న మిగిలిన 14 కూడా. దీన్ని బట్టి మీరు చూడండి, గుణవాన్ అనే మొదటి మాట. గుణవాన్ ఎప్పుడవుతాడు భగవంతుడు? కొంచెం వేదాంతం విషయంలో లేదా పురాణాలతో పరిచయం కానీ మీకుంటే గుణవాన్ ఈజీగా అర్థమైపోతుంది. అదేమిటి అంటే మొదట పరమాత్మ నిర్గుణుడు, ఏ గుణము లేనటువంటి వాడు. కానీ సృష్టి స్థితి లయలు చేయాలి అనుకునేటప్పటికల్లా ఏమవుతున్నాడు? ఆయన గుణవంతుడవుతున్నాడు. కనుక సృష్టి స్థితి లయలు చేయాలనేటువంటి సంకల్పం ఆయన కలగ్గానే గుణవంతుడై కనబడ్డాడు. కనుక సృష్టి స్థితి లయలు చేయబోయేటప్పటి నుంచే మనకు పరమాత్మ తెలుస్తాడు. ఆ ముందు వాడు మనకు తెలియడు. అక్కడి నుంచి తెలుసు కనుక గుణవాన్ అని ప్రారంభించడంలో సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి వాడు అని ప్రారంభించాడు. ఈ సృష్టి స్థితి లయలు చేయాలంటే ఆయన దగ్గర ఉండాల్సింది ఏమిటి? వీరత్వం అనేది ఉండాలి. ఇంత చేయగలిగే శక్తి, అది వీర్యవాన్ అని తర్వాత చెప్తున్నాడు. అందువల్ల ఆ శక్తి కలిగినటువంటి వాడు. తర్వాత ఏంటి? ధర్మజ్ఞశ్చ, ధర్మజ్ఞతా లక్షణం కలగాలి. ధర్మం అంటే ఈ సృష్టి స్థితిలయలు దేనితో చేస్తున్నాడైనా ఒక ధర్మాన్ని లోకంలో ప్రవేశింపజేస్తున్నాడు. ధర్మం ప్రకారం లోకమంతా శాసించి నడవాలని చెప్తున్నాడు ఆయన. అదే వేద శాస్త్రాదుల ద్వారా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞే ధర్మంగా చెప్పబడుతుంది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అన్నారు. అంతేకాదు శృతి స్మృతి మమైవాజ్ఞ అన్నాడు. శృతి స్మృతి అంటే వేదము స్మృతులు ఇవి నా ఆజ్ఞలయ్యా అని చెప్పాడు పరమాత్మ. అందువల్ల ధర్మజ్ఞశ్చ అంటే ఈ ధర్మము తెలిసినటువంటి వాడు. కృతజ్ఞశ్చ అంటే అర్థం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటి ఏం చేస్తుందో తెలుసుకుంటున్నటువంటి వాడు. అది కృతజ్ఞత. కృతమైన దాన్ని తెలుసుకునేవాడు కృతజ్ఞుడు. ఏది జరుగుతోందో తెలుసుకునేవాడు. కనుక ఇవన్నీ భగవల్ లక్షణాలు ఇలాగే మీకు కనబడతాయి. సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత. ఇవన్నీ భగవల్ లక్షణాలు. మీరే ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. అన్ని భూతముల యందు హితం కలిగేటి బుద్ధి ఎవడికుంటుంది? భగవంతుడికి ఉంటుంది. మనం కూడా అన్ని భూతముల యొక్క హితం కోరుకోగలం, కానీ చెయ్యగలమా? సర్వభూతములకు హితం మనం చెయ్యగలమా? కోరుకుంటాం, చెయ్యలేము. మనం
చేతనైనంత వరకు చేయగలం, కానీ సర్వభూతములకు హితం మనం కలిగించలేం. సర్వభూతములకు హితం కలిగించేటువంటి వాడు కేవలం పరమాత్మ ఒక్కడే కనుక అది పరమాత్మ లక్షణమే. సర్వభూతేషు కోహిత విద్వాన్, ఇవన్నీ కూడా పరబ్రహ్మ గురించే. ఆనందో బ్రహ్మణో విద్వాన్, ఆ ఆనందమైన పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన్ని మించిన విద్వాంసుడెవడూ లేడు. మేధావి విక్రమక్రమ, ఇవన్నీ కూడా విష్ణు శాస్త్రంలో మనకు వచ్చినటువంటివే, ఇందులో నామాలన్నీ కూడా. విద్వాన్, సమర్థ, ఇంత దాన్ని చక్కగా నిర్వహిస్తాడు జగత్తుని. కశ్చైక ప్రియదర్శన, భగవంతుడంటే అందరికీ ఇష్టమే, అందుకే రాముడంటే అందరికీ ఇష్టం. ప్రియదర్శనుడు ఆయన. ఆ పరమాత్మన్నా భగవంతుడన్నా అందరికీ ప్రీతి కదండి. ఆయన గురించే మననం చేసుకుంటూ, ఆయన గురించే స్మరించుకుంటూ తరించిపోవాలనుకుంటాం మనం. అందుకే అందరికీ ప్రియదర్శనుడు ఆయన. ఆత్మవాన్ కో జితక్రోధో, ఆయన ఆత్మస్వరూపుడైనటువంటి వాడు. జగత్తు పట్ల ఎప్పుడు ద్వేషం లేదు. జ్యుతిమాన్, ఆయన వెలుగే ఈ లోకమంతా వ్యాపించి ఉంది. అంతా ఆయనే ఉన్నప్పుడు ఆయనకు అసూయ ఎక్కడుంటుంది? అంతా తానే ఉన్నాడు. తాను కానిదైతేనే అసూయ అనేది వస్తుంది. అంతా తానే ఉన్నప్పుడు అసూయ లేదు. కస్య బిభ్యతి దేవాస్త జాతరోషస సంయుగే అంటే అర్థం, ప్రళయకాల వేళలో తన యొక్క శక్తితో విశ్వాన్నంతటిని సంహరింపజేస్తాడాయన. ఆ సంహరింపజేసేటప్పుడు దేవతలు కూడా భయపడతారు ఆయన దగ్గర. కనుక అది ప్రళయావస్థను చూపిస్తుంది. కనుక సృష్టికి పూర్వం నుంచి ప్రళయం చివరి చెప్తున్నాడు అది. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస సంయుగే, దేవతలకు కూడా భయపెట్టేటువంటి ఉగ్రత్వం చెప్తున్నాడు. ఆ ఉగ్రత్వమే ప్రళయం అంటే. ఆ ప్రళయం ఇవ్వగలిగేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ ప్రళయంలో అందరూ గతించిపోతూ ఉంటారు. దేవతలు కూడా పోతారు. అమృతం తాగిన దేవతలు కూడా పోతారు. వాళ్ళకి కూడా భయమే ప్రళయం అంటే. అలాంటి మహాప్రళయాలను చేయగలిగేవాడు. ఇంత ప్రళయం జరిగినా తాను నశించకుండా ఉంటాడు. కనుక దేవతలను కూడా భయపెట్టగలిగేవాడు మానవుడు కాడు, అతడు పరమేశ్వరుడు ఒక్కడే. కనుక వాల్మీకి అడుగుతున్నటువంటిది ఇంత చక్కగా చెప్పి, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం ఇవే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. మనం పుస్తకాలు అధ్యయనం చేయడం ఎప్పుడో మానేశాం. అలాంటి సంస్కృతం ఎప్పుడో మర్చిపోయాం. అలాంటిది ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంత డెప్త్ ఉంది అని చెప్తే స్పందించే జాతి కూడా క్రమక్రమంగా పోతోంది మనకి. ఒకప్పుడు ఒక పద్యం చెప్తే తిరిగి అందుకుని చదివేవారు సభల్లో. ఇప్పుడు పాపం ఒక చిన్న మాట, ఉప్పు కప్పు రంబు అన్న పాపం ఆ చెప్పే పండితుడే చదువుకోవాలి. అలాంటి స్థితిలో ఉంది ఇప్పుడు. ఒక్కొక్క మాట ఎంత గొప్పగా వేస్తున్నారు చూడండి. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఓ మహర్షి, నువ్వే సమర్థుడివి అటువంటి మానవుణ్ణి చెప్పడానికి అన్నాడు. ఎటువంటి మానవుణ్ణి? ఈ భగవల్లక్షణాలతో కూడుకున్నటువంటి నరుడు ఎవడో తెలుసుకునే సమర్థత ఓ మహర్షి నీకుంది అన్నాడు. మహర్షి అని ఇక్కడ ఎందుకు చెప్పాడు? మహర్షికే ఆ లక్షణం తెలుస్తుంది. అందరూ మనిషిని మనిషిగానే చూడొచ్చు, కానీ రాముణ్ణి కూడా మనిషిగానే అందరూ చూస్తారు. కానీ రాముడిలో విష్ణు ఉన్నాడు అన్న విషయం చూసేవాడు మహర్షి మాత్రమే చూడగలడు. ఋషి దర్శనాత్, దర్శించేవాడు ఋషి. కనబడే వస్తువు కాక కనబడే వస్తువుకి కారణమైన కనబడని వస్తువును చూసేవాడు ఋషి. కనబడే వస్తువు చూస్తే భౌతిక దృష్టి, వాడు మహా సైంటిస్ట్ అయి ఉండొచ్చు. కానీ ఋషి కావాలంటే ఇంద్రియాతీతమైన విషయం తెలియాలి. కనుక ఇంద్రియాల్లో కనబడుతున్న రాముడు నరుడవచ్చు, కానీ ఆయన ఎవరు అనేది అసలుగా తెలిసేది మహర్షికి. కనుక ఓ మహర్షి, ఈ బ్రహ్మలక్షణములతో ఉన్నటువంటి వాడు భూమి మీద తిరుగుతున్నాడా అని అడుగుతున్నాడు. అంటే పరబ్రహ్మ భూమి మీదకి వచ్చాడా? వస్తే ఎక్కడున్నాడు? ఇప్పుడున్నాడో చెప్పు నాకు. ఎన్నుమార్లో వచ్చాడంటే నాకు తెలుసు. మత్స్యమై వచ్చాడు, వరాహమై వచ్చాడు, వామనుడై వచ్చాడు, అనేక రకములుగా వచ్చాడు, కానీ ఇప్పుడు వచ్చాడా అని అడుగుతున్నాడు. ఇలాగా ఈ 16 గుణాలలో ఎన్ని చెప్పాడు? ఒకవైపు పరిపూర్ణ మానవ లక్షణం, ఒకవైపు దైవ లక్షణం చెప్తున్నాడు. వాల్మీకి రామాయణం అంతా ఇలాగే నడుస్తుంది మొత్తం. ఒకవైపు ఉత్తమమైన మానవుణ్ణి చూపిస్తుంటాడు, ఒకవైపు ఉత్తమమైనటువంటి పురుషోత్తముణ్ణి చూపిస్తుంటాడు. 2 విధాలైనటువంటి పురుషోత్తముండి. మానవుల్లో ఉత్తముడు పురుషోత్తముడు, దైవమైన నారాయణుడు పురుషోత్తముడు. కనుక నారాయణ లక్షణం మానవ లక్షణం 2 కలిసి వెళుతుంటాయి రామాయణంలో. ఈ 2 చూసుకోవాలి మనం. అంటే రాముడు ఏమిటి? ఆదర్శం, ఆరాధ్యం. గుర్తుపెట్టుకోండి, ఆదర్శం, ఆరాధ్యం. రాముడు మనకు ఆదర్శం. దేనికి? ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలో చెప్పడానికి, ధర్మం ఇది అని చెప్పడానికి రాముడి యొక్క చరిత్ర మనకు ఆదర్శం. మనం ధ్యానించి భక్తి చేసి గానం చేసి తరించిపోవడానికి రాముడు మనకు ఆరాధ్యం. రామనామం, రామచరిత్ర, రామరూపం. రామనామాన్ని గానం చేద్దాం,
జపిద్దాం, రామచరిత్రని పారాయణ చేద్దాం, రామరూపాన్ని ధ్యానం చేద్దాం, ఆ చరిత్ర ఇచ్చే సందేశాన్ని జీవితంలో అన్వయించుకుందాం. ఇది మనం చేయవలసింది. ఇదే రామాయణం యొక్క సమస్త సారం ఈ 16 నామాల్లో ఉంది. 16 ఎందుకు చెప్పాడు, ఇంకోటి ఎందుకు చెప్పలేదు? 16, 17 లేదు అక్కడ. 16 అనే దాని గురించి మీరు ఆలోచించండి. 16 అంటే చంద్రుడు పూర్ణంగా ఎప్పుడు కనబడతాడు? పూర్ణిమ నాడు. అప్పుడు ఆయనలో ఎన్ని కళ్ళు ఉన్నాయి? 16 కళలతో ప్రకాశిస్తున్నాడండి అంటాం మనం. 16 కళలతో ఉన్నవాడు పూర్ణుడు అవుతున్నాడు. కనుక 16 అనేది పూర్ణత్వాన్ని తెలియజేస్తోంది. పూర్ణుడు పరబ్రహ్మ ఎప్పుడు పూర్ణుడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని పరిపూర్ణుడైనటువంటి వాడు. కనుక 16 కళలతో ప్రకాశిస్తున్నాడు. 16 కళలతో ప్రకాశించగానే పరిపూర్ణత్వం సిద్ధిస్తోంది. కనుక 16 లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. పరబ్రహ్మ గురించి, లోపల ఆత్మస్వరూపంగా దీపించే పరబ్రహ్మ గురించి ఉపనిషత్తు ఏం చెప్తోందో తెలుసా? ప్రశ్నోపనిషత్తు తీసుకున్నా, ఛాందోగ్యోపనిషత్తు తీసుకున్నా,